హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే పెద్దరామాస రోజు మేము పెద్దలకు బియ్యం ఇచ్చాము. తెలంగాణలో అతిపెద్ద పండుగైన బతుకమ్మ రానే వచ్చేసింది. ఈ బతుకమ్మ అనేది పెద్దరామాసతో మొదలై సద్దుల బతుకమ్మతో ముగిస్తుంది. ఉత్తరమావాస్యనే మహాలయ అమావాస్య అంటారు. ఈ రోజు పెద్దలకు బియ్యం ఇవ్వడం అనేది తెలంగాణలో ఎప్పటి నుండో వస్తున్న ఆనవాయితీ. ఇలా పెద్దరామావాస్య రోజు పెద్దలకు బియ్యం ఇవ్వడం ద్వారా వాళ్ళ ఆత్మశాంతి కలుగుతుందని, అలానే వాళ్ళు వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇలా పెద్దరామావాస్య రోజు చనిపోయిన మన ఇంట్లో ఎవరైనా చనిపోతే వాళ్ళు పెద్దరామావాస్య రోజు మన ఇంటి చుట్టూ తిరుగుతారని పెద్దలు అంటూ ఉంటారు. దీనివల్ల వాళ్ళ ఆత్మ అనేది సంతృప్తి చెందుతుంది. ఇలా పెద్దరామావాస్య రోజు బియ్యం ఇయ్యని వాళ్ళు చనిపోయిన వాళ్ళ తిథి ప్రకారం అంటే సంవత్సరానికి ఒకసారి అప్పుడు బియ్యం ఇస్తారు. అలా కుదరని వాళ్ళు మాత్రం పెద్దరామావాస్య రోజు ఖచ్చితంగా ఇస్తారు. మేమైతే బియ్యం ఇయ్యడానికి జంగమయ్యని ఇంటికి పిలిపించుకున్నాము. ఈ బియ్యంతో పాటు కూరగాయలు, పప్పులు, ఉప్పులు, చింతపండు ఇలాంటి ఎవరికి తోచినట్టు వాళ్ళు ఇస్తారు. మేమైతే పాలు, పెరుగు, చింతపండు, పప్పు, ఉప్పు, బియ్యం, 2-3 రకాల కూరగాయలు అంటే ఇవన్నీ ఇచ్చాము. తర్వాత మా పేర్లు చెప్పి అంటే మేము బియ్యం ఇచ్చాము. ఇంకా నర్సవా నామదేశ్య దుర్గయా నామదేశ్య కనకలక్ష్మీ నామదేశ్య నిరంజన్ నామదేశ్య కవితా నామదేశ్య నాగరాజ్ నామదేశ్య మమతా నామదేశ్య అమన్ కుమార్ నామదేశ్య అశ్వితరా నామదేశ్య అభినయ్ నామదేశ్య హితాక్షి నామదేశ్య అంతేనా. సహా కుటుంబక్షేమస్థైర్య అభయాయ ఆరోగ్యైశ్వర్యాలస్తు. ఓం గణసస్య ముఖే విష్ణు కంఠే రుద్రవేద సప్తదృగ్గే సామవేద హిరణ్య వేద గంగే జన్మే సింధు కావేర జలస్మి సను అయం ముహూర్తోస్తు. ఎవలిక్తిరుపు పేరు పోచయ్య పాటి మిడిపిస్తే పోసవా పాటి మిడిపిస్తే దేవయ్య పాటి మిడిపిస్తే ఎల్లవా పాటి మిడిపిస్తే ప్రశాంత్ పాటి మిడిపిస్తే నర్సయ్య పాటి మిడిపిస్తే మల్లవ్వ పాటి మిడిపిస్తే తండ్రి గారి బాలుని వేముదాను భూంజి సన్న బియ్యంతో సకల భాగ్యంతో ఆవు దోకబడి అడ్డుపురమేలు గోవు దోకబడి గోవిందపురమేలు శ్రీకంఠి బట్టి పార్వతీ పతి మహాదేవ. ఇలా బియ్యం ఇచ్చుడు అయిపోయాక నైవేద్యాలు పెట్టాలి. నైవేద్యానికి మేమైతే నాన్ వెజ్ చేసాము. పూరి, చపాతి, మిర్చి ఇలా కొన్ని ఐటమ్స్ చేసాము. ఈ ఐటమ్స్ అనేవి వాళ్ళకు మొక్కాలంటే నైవేద్యాలు పెట్టాలి. నైవేద్యాన్ని అంతకుముందు అయితే నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నైవేద్యాలు మా నాన్న పెట్టేవాడు. నైవేద్యాలు అనేవి 2 ఉండేవి. ఆ 2 ఎందుకంటే వాళ్ళ నానమ్మ తాతకు అలానే వాళ్ళ అమ్మ నాన్నకు మాత్రమే పెట్టాడు. కానీ ఈసారి మా టైం బాగాలేక మేము మా నాన్నకు పెట్టాము. మా నాన్న చనిపోయి 1 ఇయర్ అయ్యి మా నాన్నను కూడా పెద్దలను కలిపినాం కాబట్టి ఈ ఇయర్ నుంచి మా నాన్నకు కూడా ఇంకా ప్రతి సంవత్సరం ఎక్కడున్నా మా బాధ్యతగా మేము పెట్టుకోవాలి. మేము నైవేద్యం పెట్టి మొక్కుకోవాలి. ఆ నైవేద్యం పెట్టి అలానే వాళ్ళకి ఇష్టమైన మందు అయినా కూల్ డ్రింక్స్ అయినా ఇంకా వాళ్ళకి నచ్చినవి ఏదైనా పెట్టాలి. అంటే వాళ్ళు ఏదైతే ఇష్టపడతారో అవి ఖచ్చితంగా పెట్టి మొక్కుతారు. అలానే మొక్కినాం మేము కూడా. అందరం ఇంట్లో వాళ్ళందరం మొక్కి ఇంకా ఆ నైవేద్యాన్ని మేము తిన్నాము. ఈ నైవేద్యం మొక్కేటప్పుడు అందరూ మొక్కాలి కాబట్టి ఇంట్లో కొంతమంది లేరు కాబట్టి అందరి పేర్లు చెప్పుకుంటూ మా పొన్నుగాడు అందరి మొక్కులు తనే మొక్కి దండం పెట్టుకొని ఇంకా పక్కకు జరిగాము. తర్వాత ఈ పెట్టిన నైవేద్యాన్ని తిన్నాము. తిని ఇంకా అదే రోజు చిన్న బతుకమ్మ కాబట్టి చిన్న బతుకమ్మ పేర్చడం స్టార్ట్ చేసాము. ఈ చిన్న బతుకమ్మనే ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. ఎంగిలిపూల బతుకమ్మ అంటే ఈ రోజు నుంచి ఇంకా తెలంగాణలో సంబరాలు అనేవి స్టార్ట్ అవుతాయి. ఫస్ట్ బతుకమ్మ పేర్చడానికి ముందు కింద తామరాకు వేసి ఇంకా పసుపు కుంకుమతోటి స్టార్ట్ చేసింది.
తర్వాత పసుపు కుంకుమ పెట్టుకొని గౌరమ్మ అనేది లాస్ట్ పెడతారు. మేము అంటే కొబ్బరికాయ కొట్టి ఇంకా బతుకమ్మ పేర్చడం స్టార్ట్ చేసింది మా అక్క. నేను చిన్నగా ఉన్నప్పటి నుండి అయితే బతుకమ్మ అనేది మా సైడ్ 7 రోజులకే ఉంటుంది. 7 రోజులు ఉంటుంది కాబట్టి ప్రతిరోజు బతుకమ్మ చేసి ఆడుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అలా ఏం లేదు. కానీ ఇప్పుడు ప్రజెంట్ డైలీ దాండియా ఆడుకుంటారు. ఈసారి మేము బతుకమ్మని చిన్నగా చేసుకున్నాం. ఎందుకంటే పువ్వు అనేది చాలా షార్టేజ్ ఉంది. చాలా అంటే హై రేట్లో ఉన్నాయి. ఇక మాకు తోచినంతలో మేము బతుకమ్మ అనేది చిన్నగా ఇలా పేర్చేసినాము. లాస్ట్కి ఇంకా బతుకమ్మ పేర్చడం కూడా అయిపోయింది. అయిపోయాక మా పొన్ను ఉంది కాబట్టి తనకు చిన్నగా తను పట్టుకోవడానికి చిన్న బతుకమ్మ ఒకటి ఎక్స్ట్రా వేసింది మా అక్క. ఈ ఎంగిలి పూల బతుకమ్మకు మాత్రం బతుకమ్మ అనేది ఒకటే పేర్చి అందులో గౌరమ్మ పెడతారు. సద్దుల బతుకమ్మకు మాత్రం చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ అని 2 చేస్తారు. చిన్న బతుకమ్మలో గౌరమ్మని పెట్టి పెద్ద బతుకమ్మ పెద్దగా పేరుస్తారు. లాస్ట్కి మా బతుకమ్మ అనేది ఇలా ఉంది. బతుకమ్మ అంతా రెడీ చేసి అయిపోయాక పనుని రెడీ చేద్దాం అంటే తనకు హాఫ్ సారీ వేసి రెడీ చేద్దామని చేస్తే తను మార్నింగ్ నుంచి నిద్రపోమంటే పోక కరెక్ట్ రెడీ చేసే టైంకి నిద్రపోయినా కానీ విడిచిపెట్టకుండా మనిషికో దిక్కు పట్టుకొని తనకు రెడీ చేసాము. తనకు జుట్టు పెద్దగా వేసి హాఫ్ సారీ వేసి జుట్టుకు అన్నీ పెట్టి మంచిగా రెడీ చేసినాం. ఎంత లేపినా కానీ అంత టైంలో కూడా అసలు లేవలేదు. అంతా రెడీ చేసినాక మంచిగా పడుకున్నాక ఇంకా బతుకమ్మలు పెట్టడానికి ముందుకెళ్తే అసలు ఎంత లేపినా లేవలేదు. లేచినా కానీ ఏడ్చుకుంటూ లేచింది. అంటే అంత అన్ఈజీగా ఉంది. ఎవరితోటి కూడా అంటే ఎవరి దగ్గర కూడా వెళ్ళలేదు. ఏడ్చుకుంటూ కూర్చుంది. అసలు నేను వెళ్ళాను అని అంటే ఇంత రెడీ చేసి కూడా వేస్ట్ అయింది. లాస్ట్కి అయితే తనని రెడీ చేశాక ఇలా ఉంది. ఇలా ఉన్నాక అక్కడ బతుకమ్మ ఆడుకోవడానికి వెళ్ళమన్నా అంటే చిన్నపిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళడానికి కూడా తను ఒప్పుకోలేదు. తను అంటే ఇంట్రెస్ట్ చూపించలేదు. తనకు అంటే నిద్ర వస్తుందని అదే నిద్రలో ఉంది. లాస్ట్కి అయితే మా బుట్ట బొమ్మ ఇలా రెడీ అయిపోయింది. ఎలా ఉందో చెప్పండి. ఇదండి మా చిన్న బతుకమ్మ పెద్దల అమావాస్య వ్లాగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నెక్స్ట్ సద్దుల బతుకమ్మ వ్లాగ్ కోసం వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.